ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పేరట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. బైబిల్లో సమస్తమును గూర్చి రాయబడింది. మనిషికి తెలియవలసిన ప్రతి విషయాన్ని బైబిల్ నందు దేవుడు రాయించిచ్చాడు. ఈ బైబిల్ను మనం గనక సాధించగలిగితే మనకు తెలియని విషయం అంటూ ఏది ఉండదు. సమస్తమును ఎరిగిన దేవుడు ఆ సమస్తమును మనకు తెలియచేయాలని దేవుడే రాయించుటకు పూనుకొని ఉన్నాడు. గనుక ఆయన రాయించిన ఈ పవిత్రమైన గ్రంథములో చదివే ప్రతి మాట మనకు ఒక కొత్త జీవితానికి పరుగులు తీయండి అనే సంకేతం మనకు కనబడుతుంది. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ప్రియులారా, ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరాలంట. చూడండి, విశ్వాసులకు తండ్రిగా నియమింపబడిన అబ్రహాము మొదలుకొని దేవుని హృదయానుసారుడు, దేవుని ఇష్టానుసారుడు అని పిలువబడినటువంటి దావీదు తరము వారికి ఈ మధ్యనున్న తరాలన్నీ 14 తరాలట. చూడండి, 14 తరాలు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడు? దావీదును మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరాలు. దావీదు మొదలుకొని యూదులందరూ బాబిలోనియన్స్, బాగ్దాద్ అంటున్నాం. చూడండి, ఇప్పుడు ప్రస్తుతము ఇరాన్ దేశంగా పిలువబడుతుంది. ఇరాన్ దేశానికి బాగ్దాద్ క్యాపిటల్ సిటీ ఈరోజు ప్రపంచ పటంలో మనకు కనబడుతుంది. ఆ బబులోను దేశాన్ని పరిపాలించిన బబులోను రాజుల చెరలోనికి యూదులు కొనిపోబడిన కాలము వరకు, దావీదు నుండి బబులోను చెరలోనికి కొనిపోబడిన కాలం ఎంతట? 14 తరాలు ఉన్నాయట. చూడండి, ఆ తర్వాత చెరలో నుండి విడిపింపబడిన తర్వాత బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చే వరకు 14 తరాలట. చూడండి, లెక్కలండి ఇవి. భూమి మీద అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారు కాలంలో ఐగుప్తు దేశంలో ఫరో ఆయనతో పరిచయాలు ఉన్నాయి. ఆ దేశానికి వెళ్ళటం, ఇవన్నీ బైబిల్లో మనం ఆధారాలతో మనం చూస్తాము. అబ్రహాము భూమి మీద బ్రతికినప్పుడు భౌగోళిక పరిస్థితుల్లో ఏ రాజులు ఎక్కడెక్కడ పరిపాలన చేశారో, ఆయన తిరిగిన ప్రదేశాలు ఏంటో, ఇవి అక్షరాల భూమి మీద జరిగిన సంఘటనలకు బైబిలు ఒక చక్కటి ఉదాహరణగా మిగిలింది. ఈ అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు మొదలుకొని యూదులు బబులోని చెరలోనికి కొనుపోబడినది 14 తరాలు, చెరలోనికి కొనుపోబడిన నాట నుండి యేసుక్రీస్తు వచ్చేంత వరకు 14 తరాలు. అంటే 3 14లు ఎంత? 42 తరాలు. తరానికి ఎన్ని సంవత్సరాలు? ఒక 100 సంవత్సరాలు. ఒక తరానికి 100 సంవత్సరాలు అయితే 14 తరాలు, అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు ఉన్నాయనంటే దేవుని కొరకు బ్రతికిన వారి లెక్కే చెబుతున్నాడు. కానీ భూమి మీద బ్రతికిన వాళ్ళు మట్టిలో కలిసి నరకానికి వెళ్ళిపోయిన వారి జాబితా కూడా కాదు ఇది. దేవుడు తన కొరకు బ్రతికిన వారి తరాల గురించి రాయించాడు. 3 14 42 తరాలు. ఈ తరాల గురించి ఎందుకు బైబిల్లో రాయించాడు అని మనం ఆలోచిస్తే, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కటి సందేశాన్ని ఇస్తున్నాడు. చూడండి, ఈ తరాల గురించి చెబుతూ, తరము వెంబడి తరము గతించిపోవుచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచుచున్నదట. చూడండి, తరము వెంబడి తరము గతించిపోతుంది. ఎన్ని తరాలు గతించిపోయండి. తొలి మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు ఎన్ని తరాలు లెక్క చెప్పలేదు. ఇంకా లెక్క పెడితే ప్రతిదీ మనకు లెక్కే ఉంటుంది. మన తరం ఇప్పుడు ప్రస్తుతం
మన తరం ఉంది. ఈ తరములో నీతిమంతులుగా ఎంతమంది ఉన్నారు? వచ్చే తరంలో నీతిమంతులుగా ఎంతమంది ఉంటారు? ఇలాగున ఒక్కొక్క తరానికి నీతిమంతుల లెక్కలు చూసుకొని దేవుడు రాస్తున్నాడు. దేవుని లెక్కల్లో ఎన్ని తరాలు ఉన్నాయి, పాతాళపు లెక్కల్లో ఎన్ని తరాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నీ తరము వెంబడి తరము గతించిపోతుంది. ఈ తరము వాళ్ళందరూ ఎప్పటికీ ఉంటారా చెప్పండి? ఉండరు. తరము వెంబడి తరము, తరము వెంబడి తరము గతించిపోతున్నప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి? ఏం నేర్చుకుంటున్నాం? వెళ్ళిపోతున్న వారిని చూసి మనకి ఏమైనా నేర్చుకునేది ఏమైనా ఉందా? బైబిల్ను చదివి నేర్చుకోలేము, చెప్పింది విని నేర్చుకోలేము, చూసిందైనా గ్రహించి నేర్చుకోలేని స్థితిలో ఈరోజు మనుషులు ఉన్నారంటే ఈ మాటే వర్తిస్తుంది. అందుకనే సొలొమోను అంటున్నాడు, తరము వెంబడి తరము గతించిపోతుంది, అందరినీ తన గర్భంలో పెట్టుకున్న భూమి ఒక్కటే దేవుని ఎదుట ఆయన పాదాల కింద పాదపీఠంగా ఉంది. ఇదొక్కటే నిలిచింది. ఇదెందుకు నిలిచింది? భూమి యొక్క గర్భంలో ఉన్న వాళ్ళందరినీ ఆయనకు అప్పగించడానికి నిలిచి ఉంది. భూమి ఒక్కటే ఎందుకు నిలిచి ఉంది? అందరి శవాలను తనలో దాచుకుంది. అందుకని ఈ మాట చెబుతున్నాడు, తరము వెంబడి తరము, తరము వెంబడి తరము గతించిపోతుంది, భూమి ఒక్కటే నిలిచి ఉందని. ఈ భూమి గురించి ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దేవుడు? ఆలోచించండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక చదవండి. మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ప్రియులారా, లోకమును దాని ఆశయు గతించిపోతున్నాయి. చూడండి, లోకము దాని ఆశ. లోకం అంటే మనుషులే కదా. లోకం అంటే మనుషులు. లోకంలో ఉన్నదంతా మనుషులు. ఈ మనుషుల కోసమే ఈ సృష్టిని చేశాడు. లోకము దాని ఆశ గతించిపోతుందట. చూడండి, లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిత్యము నిరంతరము ఎల్లప్పుడూ నిలిచిపోతాడట. చూడండి, ఎంత మంచి మాట ఉంది చూడండి. తరాలు గతించిపోతున్నాయి, భూమి ఒకటే నిలబడుంది. ఈ భూమి మీద ఉన్న ఈ లోకం, ఈ లోకానికి ఉన్న ఆశలు, మనం ఏది చేసినా లోకానుసారంగా చేయాలండి, లోకం చేసినట్లుగా చెయ్యాలండి అని అంటుంటాం. చూడండి, ఏదైనా చేయాలనుకున్నా లోకాన్నే మనం ముందు పెట్టుకుంటాము. ఇప్పుడు ఆ లోకం ఆశనే గతించిపోతుందట. లోకము దాని ఆశయు గతించిపోతుంది, కానీ దేవుని చిత్తమును భూమి మీద తన బ్రతుకునందు సాధించిన వాళ్ళు, దేవుని చిత్తాన్ని జీవితములో నెరవేర్చిన వాళ్ళు మాత్రమే నిత్యము నిలిచి ఉంటారు అని అంటున్నట్టు. చూడండి, ఇప్పుడు ఈ మాట చదువుకున్న తర్వాత మనకు నిలవాలని ఉంటుందా, పోవాలని ఉంటుందా చెప్పండి? గతించిపోదామా, నిలిచి ఉందామా? ఎల్లప్పుడూ ఉండాలి, బ్రతకాలండి. అందరికీ ఆశ ఉంటుంది. రాత్రి చెప్పాను మీకు, ఎలాంటి పరిస్థితులు మనల్ని ఆవగించినా బ్రతికి ఉండాలి. నేను బ్రతకాలి, అవసరమైతే ఆస్తి అంతా అమ్మి వైద్యానికి పెట్టినా సరే బతుకుంటే బలుసాకైనా తిని బతుకుతాను, కానీ నేను బ్రతకటం ముఖ్యమని అనుకుంటాడు మనిషి. బ్రతకాలని ఉంటుంది. బ్రతకాలి అని నీకు మనసులో ఉంటే నువ్వు నిలవాలంటే నీ జీవితంలో దేవుని చిత్తమే నెరవేరాలి. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడు? నాకంటూ ఒక ఇష్టము లేదు, తండ్రి నీ చిత్తమునే నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చూడండి. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చి తిని అని అన్నాడు. భూమి మీద బ్రతికిన 33.5 సంవత్సరాల ఆయుష్కాలంలో యేసుప్రభు వారి జీవితంలో నెరవేరింది దేవుని చిత్తమా, తన చిత్తమా? ఏం గ్రహించారు చెప్పండి? ఆయన చిత్తమే నెరవేర్చుటకు వచ్చాడట. ఆఖరికి కొండ మీదకి వెళ్ళిపోయి, ఇక కొద్ది క్షణాలలో నన్ను పట్టుకుంటారు,
భయంకరమైనటువంటి శిక్షను నా మీద అమలు చేయబోతున్నారు అని తెలిసినా తట్టుకునే శక్తి లేక తండ్రికి ముమ్మారు ప్రార్థన చేశాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగింపు. ఎందుకంటే యేసుప్రభు వారి ముందున్న ఘట్టం ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ రుచి చూడనిది. ఆ మరణమును రుచి చూడటానికి వెళ్తున్నాడు ఆయన. ఆ సిలువేంటి? 360 కేజీల పచ్చి మ్రాణది. పచ్చి మ్రాణు. ఆ నిలువు కర్ర, అడ్డు కర్ర పచ్చి కట్టెతో చేసింది. పచ్చి కర్రలు ఏమండి మోపు కట్టుకొని 1 కిలోమీటర్ నడిస్తేనే మన తలకాయ వంకర టింకర పోయి మెడకాయలు సరిగ్గా ఉండవు. యెరూషలేము నడుబొడ్డున నుండి మొదలుకొని గవిని చివరి వరకు డైరెక్ట్గా తీసుకెళ్ళలేదు. యెరూషలేము వీధుల్లో తిప్పుకుంటూ నడవలేకపోతే కొరడాలతో కొడుతూ, పడిపోతే ఎత్తుకునే వరకు మళ్ళీ కొడుతూ. ఆ కొరడాలు మామూలు కొరడాలా? మనమైతే ఒక దెబ్బకే ప్రాణం వదిలేద్దాం, చూస్తేనే ప్రాణం గుండెకి చచ్చిపోతాం మనం. ఆ సిలువ ఎక్కించే ముందు ఆయనని ఎంత హింసించారు. ఇవన్నీ కళ్ళ ముందు కలలా కనపడుతున్నాయి. వీటన్నింటిని చూసి ఆయన గుండె దడుక్కుమన్నది. అందుకనే ప్రార్థన చేశాడు, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఆయనను ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం అన్నాడండి. శరీరము బలహీనము. బలహీనమైన శరీరమును గురించి ఆ మాట అన్నాడే తప్ప ఆ గిన్నె మోయలేక కాదు, మోయిటికే వచ్చానంటని చెప్పాడు అంతకు మునుపు. ఆ గిన్నె కూడా తాగేశాడండి. ఆ గిన్నెలో ఉన్నది కూడా తాగేశాడు. అంటే శ్రమలను అనుభవించటానికి నేను రెడీ తండ్రి, నీ చిత్తం, నా మరణము నువ్వు ఇలాగ రాశావు కనుక నువ్వు రాసినట్టే నీ ఎదుట నీ చిత్తమును నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని అన్నాడండి. చివరి క్షణం ఆత్మను అప్పగించుకోవటం కూడా తండ్రి చిత్త ప్రకారంగానే అప్పగించుకున్నాడు. లోకం అంటది దరిద్రం. ఆయన సిలువ వేస్తుంటే తప్పించుకొని ఎడ్లబండి మీద పారిపోయి ఇండియాకు వచ్చాడట. వీడు కథ చెప్తాడు. వీడు చిన్నపిల్లలకు చెప్పు, చందమామ, బాలమిత్ర, ఈ కథలు పిల్లలకు చెప్పు, బాగుంటుంది. పండినోళ్ళు ఉన్నారు, అందరి ముందు నీ కథలు నడవవు. అసలే కనిపించని దేవుణ్ణి విశ్వాసముతో నమ్మాము. విశ్వాసం గొప్పది. ప్రపంచంలో విశ్వాసమును మించినది గొప్పది మరొకటి లేదండి, మరొకటి లేదు. అంత గొప్ప విశ్వాసము, మనోనేత్రము వెలిగింపబడి దేవునిని వాళ్ళు నమ్మారు. ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టాలని ఈ ప్రపంచం ఇప్పటికీ చూస్తుంది. కానీ విశ్వాసము నుండి ఎవరు తొలగిపోకూడదు అంటని దేవుడు మనకు చెప్పాడు. అంత భయంకరమైనటువంటి మరణము ఆయన ఎదుట ఉన్న, తండ్రి నీ చిత్తమైతే దీన్ని తొలగించు, నీ చిత్తమే ఇది నేను అనుభవించటం అయితే నీ చిత్తమే సిద్ధించునుగాక అంటని తల వంచాడు. తనను వారికి అప్పగించుకున్నాడు. ఇక కసాయి వాడికి గొర్రె అప్పగింపబడితే ఇంకా వాడి చిత్తం అండి. అందుకే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఏ తప్పు చేయకుండా ఉన్న ఆయన తప్పు చేసినట్టుగానే ఆయన మౌనం అంగీకరించినట్టుగా వాళ్ళు గ్రహించి సిలువ వేశారు. అందుకని అంటున్నాడు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి వచ్చాను అంటున్నాడు. చూడండి, మరి మనం కూడా ఆ పరలోకము తండ్రి గర్భము నుండి వచ్చాం కదా. మరి మన జీవితంలో ఎందుకు మన చిత్తము నెరవేర్చడం లేదు? ఆ తండ్రి చిత్తము నెరవేర్చాడు కనుకనే వీళ్ళు మరణపాత్రునిగా చేశారు. దేవుడు తన చిత్తమును నెరవేర్చినందుకు క్రీస్తును మృతులలో నుండి లేపాడు, సమాధిని ఓడించాడు, మరణపు ముళ్ళును విరిచాడు, మరణాన్ని అపహాస్యం చేశాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? అందరినీ చంపేసి మట్టిలో కప్పెట్టి వికటటహాసం చేస్తున్నావు కదా మరణమా. ఎవరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ మింగేస్తున్నావు కదా మరణమా. నా ఎదుట నీ మరణం, నీ పవర్ ఏమైంది? నీ శక్తి ఏమైపోయింది? ఓడిపోయిందండి. యేసుక్రీస్తు వారి ఎదుట మరణం ఓడిపోయింది. కారణం దేవుని చిత్తమును జరిగించినందుకు.
అందుకనే మరణించి తిరిగి లేచిన ఆ పునరుత్థానుడైన క్రీస్తు ఇప్పటికీ సజీవునిగా ఉన్నాడు. మరలా మన యుద్ధకు రానై ఉన్నాడు. ఆయన ఇప్పుడు నిలిచి ఉన్నాడండి. అందుకని దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిత్యము నిరంతరము నిలిచి ఉంటాడంటే అందులో యేసుప్రభు వారు మొట్టమొదటి క్యాండిడేట్ కనపడతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, ఆయన వలె తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళందరూ, ఇదిగో నిలబడే వాళ్ళందరినీ ఆయన లేపుతాడు. గతించిపోతున్న వాళ్ళందరూ భూమిలోనే పాతిపెట్టబడితే ఆ పాతిపెట్టబడిన వారందరినీ తనలో పెట్టుకున్న భూమి ఒకటే ఎందుకు నిలిచి ఉందంటే తనలో ఉన్న నీతిమంతులను, దేవుని కొరకు దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చిన వారిని అప్పగించుటకే భూమి నిలిచి ఉన్నది. సొలొమోను చెప్పిన మాటలోని భావం అది. తరము వెంబడి తరము, తరము వెంబడి తరము గతించిపోతున్నది. భూమి ఒక్కటే ఎందుకు నిలిచి ఉందంటే భూమిలో ఉన్న మనలందరినీ యేసుప్రభు వారికి అప్పగించుటకే బాధ్యత కలిగినది కనుక అప్పగింపడానికి సిద్ధంగా ఉంది. ఎంత మహాజ్ఞానం చూడండి. అందుకనే దేవుని చిత్తమును జరిగించి వారు భూమి మీద నిలిచి ఉంటారు. గతించిపోయే లోకంలో ఉన్న మనం ఆశ అంతయు గతించిపోతుంది. నెరవేర్చుకోకుండానే పోతున్నారు కదా చాలామంది. జీవితంలో కోరికలు నెరవేరలేకపోతున్నారు. నెరవేర్చినందుకు ఇదిగో మొన్ననే పిల్లలు ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ వచ్చాయి. పోయిన వారం రిజల్ట్ వచ్చిందో లేదండి చచ్చిపోయారండి పిల్లలు. ఏమండి, పరీక్షలో ఫెయిల్ అయిపోతే నీ జీవితంలో ఫెయిల్ అయినట్ట. కౌన్సిలింగ్ ఇస్తున్నారండి ప్రభుత్వము, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తున్నాడు. పిల్లలారా, మీరు చిన్నపిల్లలు, మీకు భవిష్యత్తు చాలా ఉంది. మనస్తాపానికి గురి కాకండి. ఈ మార్కులు కాదు, ఓటమి మరో విజయానికి పునాది అనిగా చేసుకోండి అని చెప్తున్నారండి. జీవితంలో ఏదో సాధించలేదని, ఏదో నాకు దొరకలేదని, నా ఆశ తీరలేదని, నా ఆశలు అడియాశలు అయ్యాయని, ఆశ గతించినంత మాత్రాన అంతా అయిపోయిందని అనుకుంటున్నారు లోకం. కాదు, దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరిస్తే నువ్వు నిలుస్తావు. నీకు నిలిచే అవకాశము దేవుడిస్తున్నాడు. కనుక ప్రియులారా, యేసుప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన నిరంతరం ఇప్పటికీ నిలిచి ఉన్నాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వలె తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చే వాళ్ళందరూ నిలుస్తారు. నిలిచే వాళ్ళు అప్పగించటానికి భూమి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆలోచించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూడండి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారన్నాడు. చూడండి, ఎవరైనా సరే, అమెరికాలో ఉన్నవాడైనా, అలస్కాలో ఉన్నవాడైనా, ఆఫ్రికాలో ఉన్నవాడైనా, అంటార్కిటికాలో మంచు పర్వతాల్లో నివసించేవారైనా, ఆసియాలో ఉన్నవారైనా, ఐరోపాలో ఉన్న వాళ్ళైనా, ఏ ఖండంలో ఎక్కడ ఉన్నా మనుషులందరూ గడ్డిని పోలి ఉన్నారట. గడ్డిని పోలి ఉన్నారు. మనం ఏమనుకోవాలి? నేను గడ్డిని అని అనుకోవాలి. అనుకుంటారా మీరు? నేను మనిషిని అని అనుకుంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు? గడ్డిని పోలి ఉన్నారు అని అన్నాడు. గడ్డిని ఎందుకు పోలి ఉన్నారు? గడ్డికి నాకేంటి రిలేషను? గడ్డికి నాకేంటి సంబంధము? గడ్డితో ఎందుకు నన్ను పోల్చి చెప్తున్నాడు అని నువ్వు ఆలోచిస్తే ఒకసారి గడ్డి గురించి ఆలోచించు. గడ్డి గురించి ఆలోచిస్తే నీకు ఆన్సర్ దొరికిపోతుంది. అవును, నిజమే, నేను గడ్డిని పోలి ఉన్నట్టు అన్నట్టుగా నీకు అర్థమైపోతుంది. మనకు మనము గొప్పగా ఫీల్ అయిపోతాము. బ్యాంకులో 10,000 ఉంటే ఇంక కింద ఉండడు, మీద ఉండడు. ఒక 100 ఎకరాలు ఉన్నాయనుకోండి, ఇక మనుషుల కళ్ళకే కనపడరు. సమాజంలో ఒక మంచి పేరుంది అనుకోండి, నేనంటే ఏమనుకుంటున్నావు అని అంటుంటాడు. ఏమనుకుంటావు? గడ్డి అని అనుకుంటున్నావు అని అంటే ఎలాగుంటుంది చూసారా? సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందం తెల్లవారు లేవగానే అందము చూసుకోవడానికి ఒక అద్దం, అంతేనే కదా. ఇప్పుడు అద్దం ముందుకు వెళ్ళిపోవాల్సిన అవసరమే లేదు, పక్కనే పెట్టుకుంటున్నాం కదా సెల్లుని చూసుకుంటే నీ మొహం కనబడుతుంది, అంతే కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ సమస్తం ఇందులో ఉందండి. మనం తగలేయడానికి ఇది ఉంది. మీకు అర్థమైతే లేదు సెల్ ఫోన్ అంటే ఏంటో, ఇంక అర్థం అవ్వటం లేదు. సర్వనాశనానికి
ఈ సెల్ ఒకటి సృష్టించాడు. ఈ సెల్లో పనిచేసే సిగ్నల్స్ ఎవరివి? నెట్వర్క్ ఎవరిది? దుష్టుడిది. వాడి సిగ్నల్స్ మీకు అందలేదు అనుకోండి, మీరు తిన్నంగా ఉంటారా? ఇంటికి వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు, మీదికి వెళ్ళిపోతారు. సిగ్నల్ వస్తలేదు, వాడు నీకు సిగ్నల్ ఇస్తాడు, మీకు టెన్షన్ పుట్టిస్తాడు. లేచినది మొదలుకొని పడుకునేంత వరకు మీ అరచేతిలో ఉండేది బైబిల్ కాదు, దేవుని మాటలు కాదు, సెల్. ఒక సెల్కి ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్క అర్థం చెప్తున్నారు. భౌతిక శాస్త్రాన్ని బోధించే మాస్టర్ వచ్చి మరి సెల్ ఉందా అంటున్నాడు. సెల్ ఉందని అంటే బ్యాటరీ ఉందని అర్థం. టార్చ్ లైట్లో సెల్ వేస్తాం కదా అంటే అదే ఆ సెల్లు. సోషల్ సీజర్ వచ్చేసి స్వతంత్ర పోరాటంలో పోరాడిన వాళ్ళందరినీ సెల్లో వేసాడు అని అంటున్నాడు. ఇప్పుడు ఈ సెల్ ఏంటి? బ్యాటరీలు వేసాడు అనుకోవాలా? ఆ సెల్ అంటే ఇది జైలు అని అర్థం. ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయి ఇప్పుడు మీ అరచేతిలోనికి వచ్చింది. ఇది సెల్లు, ఇది జైలు. సెల్ అంటే ఏంటిది? జైలు. ఇది వాడు మనల్ని అందరినీ జైల్లో పెట్టేశాడండి. అందుకనే ఆ జైల్లో ఉంటేనే మనకు సుఖంగా ఉంది, కానీ బయటకు వచ్చామా అస్సలకి సెల్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారండి. అందరి జేబులలో ఉందా లేదా చెప్పండి. అంటే మిమ్మల్ని అందరినీ సెల్లో పెట్టాడని అర్థం, ఇంక్లూడింగ్ నన్ను కూడా. వాడు కానీ నేను వాని సెల్లో ఉండను, ఆని నా సెల్లో పెట్టుకున్నాను. మీరు పెట్టుకుంటారా వాడిని? వాని మాట వింటే మీరు వాని సెల్లో ఉన్నట్టు, మీ మాట వినేటట్టుగా చేసుకున్నారనుకోండి, వాడిని మీ సెల్లో బంధించినట్టు. మీరు వాడిని బంధించారంటే మీ దగ్గర ఉండడు, వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు ఒక తిన్నంగా ఒక దగ్గర ఉండడట, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వంటే, భూమి అందంతటా అటు ఇటు తిరుగుతూ భూమి మీద సంచరించుచు ఇదిగో నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. అంటే ఒక దగ్గర ఉండడన్నట్టు వాడు దుష్టుడు, సాతానండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నవారంటే ఈ గడ్డినంతా తగలబెట్టడానికి వాడు సెల్లో పెట్టుకున్నాడట. చూడండి, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడు. వాడు ఒక జాలర్ అనుకోండి. సాతాను కానీ మనం జాలర్ అని అనుకుంటే చేపలను ఎలాగబడతాడో గాలం వేసి పడతాడు. ఒక్కొక్క చేపను పట్టాలంటే గాలం వేయాలి, కొంతమందిని ఒకేసారి పట్టాలంటే వల వేయాలి. చూసారా? చేపలు ఎక్కువ లేవు, అక్కడొకటి ఉందనుకోండి, అప్పుడు గాలం వేస్తాడు, గాలానికి ఎర వేస్తాడు, ఎర వేసి చేపలను గుచ్చేస్తాడు. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడట. చూడండి, గాలానికి గుచ్చుకుంటేనే లాగితే వస్తాం మనం. ఇప్పుడు మీకు ఏ కోరికలు ఉన్నాయో గతించిపోతున్నాయి కదా. మీ ఆశయు, లోకము దాని ఆశయు గతించిపోతుంది. ఎందుకు గతించిపోతుంది? వాడు గుచ్చి లాగాడు మిమ్మల్ని, మనుషులందరినీ వాడు గాలం వేసి గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారినందరి మీద వలేసి కూర్చుకొని సంతోషపడి గెంతులు వేయిచున్నాడట. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచానికి అంతటికి వల వేశాడు. వల అంటే అర్థం ఏంటిది? ఇంగ్లీష్లో నెట్టు. ఇప్పుడు మీ సెల్ ఫోన్లకు నెట్ ఉందా లేదా చెప్పండి? ఉంది. ఈ నెట్ వేసింది వాడు. అందుకని బ్రతుకు అంటున్నాడు. బ్రతకటం కాదు, దాని భాషలో చావు అని అర్థం. సెల్ ఫోన్లు పట్టుకుంటున్నారు, ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ను పెట్టేసుకొని ఆ బొక్కలో పెట్టేస్తారు. ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది, కాల్ వస్తుంటుంది, చెవు దగ్గర పెట్టుకొని టప్పున పేలి ఎంతమంది చచ్చిపోలేదు చెప్పండి? ఎంతమంది చచ్చిపోలేదు? పిల్లలు కూడా, పసిపిల్లలు కూడా భోజనం తినడానికి కూడా మారం వేస్తున్నారండి. సెల్ ఫోన్ ఇస్తేనే కాదు ముద్ద తినగలదు. ఎవరిని విడిచిపెట్టలేదు. అందుకని మానవులందరి మీద వల వేసి చిక్కించుకొని గుచ్చి లాగి పోగేసుకొని సంతోషిస్తూ గెంతులు వేస్తున్నాడట. ఒక జాలరి సముద్రంలో కానీ నదిలో కానీ చేపల చెరువులో కానీ వల వేసి పట్టుకొని వచ్చిన తర్వాత కుప్పేసుకుంటే ఆ కుప్పను చూస్తుంటే వాడు సంతోషిస్తాడా ఏడుస్తాడా చెప్పండి? సంతోషిస్తాడు. ఎందుకంటే నా అప్పులన్నీ తీరిపోతాయి. అందులో మంచి మంచి చేపలను ఒక రేటుకి ఒక పక్క పెడతాడు, చిన్నవి ఒకటికి, పెద్దవి ఒకటి, 1 కేజీవి, 2 కేజీలు, 5 కేజీలు, చిన్న చిన్న పులుసు ఎగురు పెట్టుకోవడానికి కొన్ని ఇలాగన వేరు చేసి వేరు రేట్లు అమ్ముకుంటూ, అబ్బా నా పిల్లలు చదువుకోవడానికి డబ్బు, అప్పు తీర్చడానికి డబ్బు, రెంట్ కట్టడానికి డబ్బు, అమ్మో
అన్ని అప్పులు తీరిపోతాయని ఆ చేపలను కూర్చుకున్న తర్వాత ఎంత సంతోషించి గెంతులు వేస్తాడండి ఒక జాలరి. ఇప్పుడు సాతాను కూడా ఒక జాలరిగా మనుషులందరి మీద నెట్టేసి గుచ్చి లాగి పోగేసుకొని వాటిని చూస్తూ సంతోషపడుతూ గెంతులేస్తున్నాడట, ఆడుకుంటున్నాడట. అంటే తీన్మార్, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, ఢీ, ఇవన్నీ ప్రోగ్రాములు. మనుషులందరినీ కూర్చుకొని గెంతులేస్తున్నాడట. సాతాను మనుషులందరి చేతికి నెట్టిచ్చి నెట్లో బంధించుకొని వాడు గంతులు వేస్తున్నాడన్న సంగతి ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలుసు ఈ సంగతి? 25-30 రూపాయలండి. తినడానికి తిండి సరిగ్గా లేదు, కానీ చరచేతిలో మాత్రం 30,000 రూపాయల సెల్ ఉండాలి. ఈ దరిద్రం స్కూళ్ళు కూడా మొత్తం వాళ్ళు చెప్పేదంతా అందులోనే పెట్టేస్తున్నారు. అదే చూడండి, ఇప్పుడు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు కావాలి. పెద్ద ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్తున్నారని అంటే ల్యాప్టాప్ అవసరం, ప్రాజెక్ట్ వర్క్లు ఏవేవో ఉంటాయి. ఏమండి, చిన్నపిల్లలకు కూడా, స్కూల్ పిల్లలకు కూడా సెల్లోనే పాఠాలు చెప్పడం ఏంటిది? కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత పాఠాలు ఎక్కడ చెప్తున్నారు? సెల్ ఫోన్లో చెప్పేస్తున్నారు. వీడు సెల్ ఫోన్ పట్టుకుంటాడు. ఆ మధ్యకాలంలో సెల్ ఫోన్లలో ఏదో నోటిఫికేషన్లు వస్తుంటాయి, దాన్ని చూడగానే వీడు మనసు లాగుతుంటుంది. ఇటు పాఠం వదిలేస్తాడు, దాన్ని క్లిక్ చేస్తాడు. అది నొక్కగానే అక్కడ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వస్తుంది. వీడికి పాఠం వింటాడా? ఆ రూమ్లో కూర్చొని పాఠాలు వింటున్నాడు అంటని తల్లిదండ్రులు అనుకుంటాడు, కానీ పాఠం ఎక్కడో పాతరేసేస్తున్నాడు. వీడు సెల్ ఫోన్లో లేనిపోనివన్నీ చూసుకుంటూ ఆడుకుంటున్నాడండి. చూసారా? సెల్ ఫోన్లో టీచర్లు చెప్పే పాఠాలు ఒకటే కాదు, ఈ సినిమాలు ఒకటే కాదు, భయంకరమైన భూత ప్రపంచాన్ని కూడా ఇందులోనే ఫిక్స్ చేశారండి. మనిషి దేనికి ఎక్కువ అట్రాక్షన్ అవుతాడు చెప్పండి? మంచికా చెడుకా? చెడుకి ఎక్కువ ఆకర్షితుడు అవుతాడు. 99% చెడే ఉంది ఇందులో, ఆ 1% మంచి ఉంది. నీవు వాడిని నీ సెల్లో పెట్టుకుంటే వాడు పారిపోతాడు, వాడిని నీ దగ్గర పెట్టుకుంటే వాడిని నిలువన ముంచేసి మింగేస్తాడు వాడు. అందుకని అంటున్నాడు, లోకము దాని ఆశయు గతించిపోతుంది, దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారంగా మనసు మార్చుకొని నిరంతరము నిలవటానికి, దేవుడు ఎప్పుడు మరణం లేని దేవుడితో నేను బ్రతకాలనుకుంటే ఆయన మాటల నా హృదయంలో జీవింప చేసుకోవాలని, ఈ మాటలను విని ఆ మాట ప్రకారంగా నడుచుకుంటూ ఈ భూమి మీద మనం నీతిమంతులముగా, ఒక అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, దావీదు, ఎందరో గొప్ప గొప్ప మహనీయులు ఎన్ని తరాలు ఆయన కొరకు భూమి మీద బ్రతికాయో, ఆ తరాలను తన గర్భంలో పెట్టుకున్నటువంటి భూమి యేసు ప్రభువు వారు వచ్చేంత వరకు నిలిచి ఉంటుందట. అది ఎల్లప్పుడూ నిలుస్తుందని అంటే యేసు ప్రభువు వారు వచ్చిన తర్వాత కూడా నిలుస్తుందనేది కాదు అర్థం. అక్కడ ఆయన వచ్చినప్పుడు భూమి ఆకాశములు పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి, అప్పటి వరకు ఇది నిలుస్తుంది అని అర్థం అక్కడ. అంతేగాని ఇది ఎప్పుడు నిలిచి ఉండేది చాలామంది తప్పుగా అర్థం చేసుకొని యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఈ భూమి మీదనే ఇదే పరలోకంగా మారిపోతుంది అని చెప్పేస్తున్నారు అటండి బాబు. ఇది ఎక్కడి గొడవ చూసారా? అందుకని చదువు రానోళ్ళు చాలామంది ఎక్కువగా బైబిల్ని బోధిస్తున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. బైబిల్ చాలా ఖచ్చితమైనది. ఇందులో ఒక మాటను గనక మనం తప్పుగా అర్థం చేసుకుంటే, ఈ వాక్యము 2 అంచుల ఖడ్గం అన్నాడు, దహించు అగ్ని అన్నాడు, బండలను బద్దలు చేయి సుత్తే అన్నాడు. అవన్నీ మనకు చుట్టుకుంటాయండి. మెడలో పాము వేసుకుంటే కరవకుండా ఉంటుందా? చూసారా? పామును పెంచుతానని పెంచిన పాము ఒకరోజు కాటేయక తప్పదని అంటుంటాం మనమే. కనుక ప్రియులారా, భూమి మీద మనము బ్రతుకుతున్నామంటే దేవుని కొరకు బ్రతకాలని, బ్రతుకుతారేమో అని ఆశపడి మనల్ని ఇంకా సజీవులుగా భూమి మీద ఉంచుతున్నాడన్న సంగతి మర్చిపోకూడదు. అందుకని గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని అన్నాడు. చూడండి, ఈ వాక్యం నిలుస్తుందట, ఈ మాటలు నిలుస్తాయట, ఈ మాటలు వినేవాళ్ళు నిలుస్తారు. నిలిచేది దేవుని మాటే. దేవుడు నిలుస్తాడు, దేవుని మాట నిలుస్తుంది. ఎందుకంటే దేవుడు అబద్ధం ఆడడు, ఆయన పక్షపాతి కాడు, ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. ఆడిన మాటను
తప్పనివాడు. అంత నిక్కచ్చిగా ఉన్న దేవుని మాట ఈరోజు బైబిల్లో మనకు దొరుకుతుంది. ఈ మాట నిరంతరము ఎల్లప్పుడూ నిలుస్తుంది. గడ్డి నిలవదు. గడ్డి మీద పూసిన పువ్వు ఎంత అందమైనదైనా అది మధ్యాహ్నం వరకు రాలిపోతుంది. గడ్డి ఉదయాన పూస్తుంది. గడ్డికి ఆ మీద చక్కటి పువ్వు, ఆ పువ్వులను చూస్తుంటే ఎంత అందంగా ఉంటుందండి. ఆ పువ్వుల్లో మకరందం వాసన. పెరట్లో పెరుగుతున్నటువంటి మల్లె చెట్టు ఉందనుకోండి, గులాబీ చెట్టు ఉందనుకోండి, ఏమంటే ఉదయం పూస్తుంది, మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తికొచ్చేసరికి దాని అందమంతా వాడిపోతుంది, ఆ తర్వాత మాడిపోతుంది, ఆ తర్వాత రాలిపోతుంది. చూసారా? గడ్డి ఎండిపోతుంది. గడ్డి ఎండిపోతే పువ్వు నిలబడుతుంది అని అనుకుంటామా? అది కూడా వంకర పడిపోతుంది. ఎందుకంటే మొదలు లేనప్పుడు తలకాయ ఎందుకుంటుంది. కనుక ప్రియులారా, మనమంతా గడ్డిని పోలిన వారమైతే గడ్డి ఖచ్చితంగా ఎండిపోతుందన్న సంగతి మనకు తెలిస్తే ఆ గడ్డి మీద పూసిన పువ్వును మన అందంతో పోల్చాడు. పసిపిల్లలుగా ఉన్నప్పుడు మన అందం ఎంత బాగుంటుందండి. ఏమండి? బుగ్గలు బట్టిలాగా గుంజితే ఊగుతుంటాయి, అంతే కదండి. ఆ ఊగుతున్న బుగ్గలను చూసి మనసు నిండా మనసు వచ్చేసి కొరకటం మొదలెడతారు కొంతమంది. కొరకటం అంటే గడ్డి కొరకటం కాదు, ముద్దాడుతుంటారు. ఏమండి? పువ్వును చూస్తే కూడా ముక్కులో పెట్టుకొని పీల్చుకోవడం మాత్రమే కాకుండా దాన్ని చూసి సెల్ ఫోన్ ఉంటే ఫోటో కొట్టుకొని దాన్ని డీపీ పిక్గా పెట్టుకొని ఆ తర్వాత తలలో పెట్టుకొని ఉందా లేదా గడిగడికి చూసుకొని, ఏమండి, అందరి ముందు తిరిగేస్తుంటారు. మల్లెపూలు పెట్టుకొని వచ్చింది కదా అంటాను. మరి అందరూ చూపించాలి కదా. తల ఏమో నల్లగా ఉంది, పూలేమో తెల్లగా ఉంది. నల్లటి తలకి తెల్లటి పువ్వులు కాంబినేషన్ అంత బాగుంటుందండి. ఆ మొహానికి అందమే వేరు. అందుకనే పువ్వు రాలిపోతుంది, అందమంతా చెదిరిపోతుంది. మనం కూడా నల్లగా ఉన్నామని బాధపడకూడదు, ఎర్రగా ఉన్నామంటని చూసుకొని మురిసిపోకూడదు. నీ అందము, నీ మురుపు మధ్యాహ్నం వరకే. పువ్వు ఉదయం పూస్తుంది, మధ్యాహ్నం ఎండిపోయి వాడిపోయి రాలిపోతుంది. ఈరోజు కాకపోయినా రేపైనా మనం పోతాం. కానీ పొయ్యే పువ్వులా ఎండిపోయే గడ్డిలా ఉండకూడదు. మనల్ని కన్నవాడు, నిరంతరము నిలిచేవాడు దేవుడు. ఆయన ఉన్నవాడు కనుక ఉన్నవానికి పుట్టిన మనమంతా ఉండాలంటే భూమి మీద ఆయన మాటలను మనము స్వీకరించాలి, వాటిని నమ్మాలి. ఆ మాట ప్రకారంగా మనము బ్రతికితే ఇదిగో దేవుడు వచ్చేంత వరకు నిలిచి ఈ భూమిలో మనము భద్రం చేయబడి ఆ ప్రభు వచ్చినప్పుడు మనల్ని అప్పగించుకునే పరిస్థితి భూమి ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ మాటలు మనం నమ్ముతున్నాము. అందుకనే చివరి దినాలలో ఉన్నాము కనుక ఈ దినాల గురించి ఒక మంచి మాట రాయబడింది. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూడండి ప్రియులారా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము మొదటి 5 వచనాలలో చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించండి. భూమి మీద బాగా డబ్బు ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటని వెర్రవీగిపోతున్న మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న వారికి చెబుతున్నాడు దేవుడు. లేని వారు ఎలాగో లేరు కనుక వారి బీదరికములోనే వారు మగ్గిపోతారు కనుక బీదలైన వారు ధన్యులు అని అన్నాడండి. మనం బీదవాళ్ళని చూస్తేనేమో మనం చీదరించుకుంటాం, కానీ ఆ బీదవాళ్ళను హక్కును చేర్చుకునేవాడు దేవుడు. బీదలకు వార్నింగ్ ఇస్తలేడు, ధనవంతులకు వార్నింగ్ ఇస్తున్నాడు. చూడండి, ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములు, ఒకటా రెండా ఉపద్రవాలు, ఒకటెనక ఒకటి, సముద్రములో అల వెనక అల, కెరటం వెనక కెరటం వచ్చేసి సముద్రాన్ని ఎలా అతలాకుతలం చేస్తాయో ధనవంతుల మీదికి వచ్చేటువంటి ఉపద్రవాలు అలా ఉంటాయని ముందే చెప్తున్నాడు. ఎందుకంటే మీరు ధనాన్ని నమ్ముకున్నారు కానీ దేవుని నమ్మలేదు. డబ్బు ఉంటాయి, ఎవరిని కేర్ చేయవు, అసలు మనిషికి కళ్ళకే కనపడరు వాళ్ళు. చూసారా? అప్పటికే కళ్ళకు నల్లటి అద్దాలు వచ్చేస్తాయి. మనకెక్కడ కనపడతాడు, ఎక్కడ చూస్తున్నాడో మనం అనుకుంటాం, కానీ వాడు మనల్ని చూస్తుంటాడు. చూసారా? కనుక ధనవంతులారా, మీ మీదికి వచ్చేడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించుడి, ఏడువుడి, మీ ధనము చెడిపోయెను,
మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి మీదున్న తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరాలను తినేస్తాయి. వెండి బంగారము, పెళ్ళిళ్ళలో మొత్తం ఇవి రెండిటి మీదనే కదండి మంచి టార్గెట్. బట్టలు అంతే కదా, బట్టలు బంగారము వెండి అంతే కదా. కడుపుకి తిండి ఒంటికి బట్టలు బంగారం వెండి, ఈ నాలుగుండి గురించి చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టిన వాయను, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేస్తుంది అట. చూడండి, ఒంటి మీద బంగారము తులం పెట్టుకున్నాం అనుకోండి, తీయకుండగా 1 సంవత్సరం తర్వాత తీసుకెళ్ళిపోయి ఆ అవసరమైన దగ్గరికి మీరు తూకండి. ఏమంటాడు? తగ్గిందా లేదంటాడా? ఎందుకు తగ్గిందయ్యా? ఖచ్చితంగా నేను ఎక్కడ పెట్టలేదు, నా ఒంటి మీదనే పెట్టుకున్నాను కదా. ఎందుకు తగ్గిందనంటే, అమ్మ బంగారాన్ని మీ శరీరము తినేస్తుంది. చూసారా? బంగారము మీద పడుతున్న తుప్పును నువ్వు ఎన్నిసార్లు కడుగుతావు తల్లి? నీ ముఖమే ఒకసారి కడుక్కుంటావు. మేకప్ వేసుకున్నావంటే మళ్ళీ మధ్యన కనుక ఎక్కడైనా కడుక్కోవడానికి అవకాశం ఉన్నా కడుక్కోలేరు. ఎందుకంటే అన్నం కూడా తినేటప్పుడు చేతులతో కలుపుకొని సాంబార్ గట్టిగా మనలేక నాలుగకి రాసేసి తినేరు. స్పూన్ ఉండాలి, ఆ నోరు కరెక్ట్గా పెద్దగా కప్పలాగా తెరవాలి, అందులో ఈ స్పూన్ అందులో వెయ్యాలి. ఎందుకంటే లిప్స్టిక్ కదా, రంగు పోద్ది, అందం పోద్ది. అందుకని స్పూన్లు ఉన్నాయని పట్టేస్తున్నారు. కనుక ప్రతిదీ ఇక కాఫీలు గట్రా పెట్టారనుకోండి తాగుతారా? లేదు. కూల్ డ్రింక్ పెట్టారనుకోండి అందులో స్ట్రా పెట్టాలి, పెదవులకు అంటకుండగా నాలుకతో గుంజేస్తుంటారు లోపలికి. చూసారా ఎంత సుఖం అండి? బంగారము వెండి మీ శరీరం మీద వాటిని ధరించినప్పుడు వాటి మీద తుప్పు పడుతుంది, ఆ తుప్పు తింటుంది. బంగారాన్నేమో తుప్పు తింటుంది, బంగారమేమో మన శరీరాన్ని కాల్చేస్తుందట. చూడండి, అదే అన్నాడా? చూడండి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉంటుంది అగ్ని వలె. అగ్ని ఏదైనా తినేస్తుంది. కర్రలు వేసారనుకోండి కర్రలను తినేస్తుంది, ఇనుమును వేసారనుకో ఇనుమును కూడా తినేస్తుంది. మీ శరీరం ఏంటిది? మీ శరీరంలో ఇనుము ఉంది, అన్నీ ఉన్నాయండి. మన శరీరంలో మట్టి నుంచి వచ్చింది కదా, మట్టిలో ఏవేవైతే ఉన్నాయో అన్నీ మన శరీరంలో ఉన్నాయి. అందుకని ఏది తగిలినా ఏమండి, చిన్న అగ్ని తగిలింది అనుకోండి మండుతుందా లేదా? మన శరీరం కాలిపోతుంది. ఎందుకు? ఈ మట్టిలో నుండి తీశాడు కనుక మట్టిలో ఉన్నవన్నీ కాలిపోయేవే. బంగారం ఉంది, వెండి ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, గ్యాస్ ఉంది, కిరసనాయిల్ ఉంది, మంచినీళ్ళు ఉన్నాయి. మంచినీళ్ళు కూడా తగలబడతాయి తెలుసా మీకు? మంచినీళ్ళు కూడా తగలబడతాయి. ఎందుకంటే అందులో ఆక్సిజన్ % తగ్గితే, అసలు ఆక్సిజన్ ఉంటేనే మండుతుంది ఏదే కానీ. మనం తాగే నీళ్ళలో ఆక్సిజన్ ఉంటుంది, ఆ ఆక్సిజన్ ఉంటేనే ఏదైనా మండుతుంది. అగ్నికి గాలి ఉంటేనే మండుతుంది. అందుకనే మనం మంట పెట్టినప్పుడు గొట్టం పెట్టి ఊదుతుంటాం గాలి. ఏమంటే కొద్దిగా ఊదితే మండుతుంది, ఎక్కువ ఊదితే ఆగిపోతుంది. అందుకనే మండటానికి కూడా ఎంత అవసరమో అంత అవసరం అండి. కనుక ప్రియులారా, మనం సంపాదించుకున్న వెండి, మనం సంపాదించుకున్న బంగారము, మనం సంపాదించుకున్న వస్త్రాలు, మన ధనము మన కళ్ళ ముందే ఇవన్నీ తుప్పు పట్టిపోతాయి, పాడైపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. వీటిని అగ్ని వలె డస్ట్, ఈ వాటి మీద పడే తుప్పు అగ్ని వలె తినేస్తాయట. అందుకని మనం కూడా మట్టిలో కప్పెట్టబడిన తర్వాత వారం రోజుల తర్వాత వెళ్ళి చూస్తే మన మనిషిగా ఉండడండి. తినేస్తాయి. ఎందుకు తినేస్తుంది చూడండి. ఒక మంచి మాట చూపించి ముగించుకుంటాను. యోబు గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం చూడండి. 24వ అధ్యాయం యోబు గ్రంథం 24:20 వచనం. కన్న గర్భము వారిని మరుచును, పురుగు వారిని కమ్మగా తినేస్తుందటండి. మనల్ని కన్న అమ్మ మనల్ని మర్చిపోతుంది, చచ్చిపోగానే తీసుకెళ్ళిపోయి బతికుంటేనేమో కడపలో పెట్టుకొని పెంచుతుంది, చనిపోగానే అమ్మ మర్చిపోతుందండి. అందుకనే దేవుడు అన్నాడు, కన్న గర్భమైన మిమ్మల్ని మరుస్తుంది, అమ్మైనా మరుస్తుంది, అందరూ మర్చిపోతారండి.
అందరూ మర్చిపోతారండి. కానీ మరువని దేవుడు మన తండ్రి. అందుకనే కన్న గర్భము వారిని మరుచును, వారిని తీసుకెళ్ళిపోయి భూమిలో పాతేస్తే భూమిలో ఉన్న సమస్తము శరీరాన్ని కమ్మగా తినేస్తాయట. మనం అంత కమ్మగా ఉంటామా? మరి ఆవకాయ పచ్చడి తింటివి, ఆదివారం మాంసము బిర్యానీ తింటివి, చికెన్ తింటివి, కోడిగుడ్లు తింటివి, పీతలు, రొయ్యలు, పప్పు దినుసులు, ఆకుకూరలు అన్నీ కలుపుకొని కలగూర కూడా తినేస్తేవి, పాలు తాగితివి, వెన్న తింటివి, నెయ్యి తింటివి, స్వీట్లు తింటివి, పండ్లు తింటివి, ఇన్ని రుచికరమైనవి తిని మరి నీ శరీరం పాకం బట్టి ఉండదా? అందుకనే మనము పురుగులకు కమ్మగా మారిపోతాము. ఒక శవం మట్టిలోనికి వచ్చిందంటే నాకు విందు జరుగుతుంది అని అనుకుంటుందట పురుగు. అందుకనే ఈ పురుగు అంటే ఏంటిది అనుకుంటున్నారు? భూమి పుట్టించింది పురుగు. ఈ శరీరము మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత విచ్ఛిన్నమవుతుంది. అన్నీ పనిచేసుకుంటాయండి. మన ఆస్తులు మనోళ్ళు పంచుకున్నట్టు. బట్టలున్నా తలా ఒకటి తీసుకెళ్ళిపోతారు, ఉంగరం ఉన్నా తీసుకెళ్ళిపోతారు, ఒక గుండ్లు ఉన్నాయనుకోండి ఆడబిడ్డ మీద, లెక్క పెట్టుకొని పంచుకుంటారు, బట్టలు పంచుకుంటారు, ఆస్తులు పంచుకుంటారు, బ్యాంకులో బ్యాలెన్స్ కూడా. ఆఖరికి ₹1 ఉంటే దాన్ని ఇప్పుడు ఏం చేద్దామంటని చీర్చుకొని కూడా రెండు ముక్కలు తీసుకునేటట్టు ఉంది. ఎందుకంటే పొత్తులో కూడా అలాంటి ఉంటుంది. మనమన్నీ మనవాళ్ళు పనిచేసుకుంటే మన దేహాన్ని మట్టిలోనికి వెళ్ళిపోతుంది. మట్టిలో ఉన్న అణువులన్నీ మనల్ని తమ పొట్టన పెట్టుకొని ఉంటాయంట, కమ్మగా తిని లోపల భద్రంగా ఉంచుకుంటాయట. యేసుప్రభు వారు వచ్చినప్పుడు మళ్ళీ మన దేహాన్ని అప్పగించేస్తాయంటాయి. అవి దాచుకుంటాయి, ఇప్పుడు కమ్మగా తింటాయి మనల్ని. చూసారా? ఆవకాయ పచ్చడిలా ఎలాగుంటుందండి? మనం నంచుకొని పెరుగన్నంతో ఇంత నా ఆవకాయ పచ్చడి నాలుక మీద రాసిస్తే ఎండాకాలమే అసలుకి లాగేస్తుంటాం. భూమిలో ఉన్న పురుగులకి ఆ పురుగులు కూడా భూమిలో ఉన్నాయి అంటలేడు, మన శరీరంలోనే పురుగులు ఉంటాయి. తెలుసా మీకు? ఏదైనా గట్టిగా పుండు అయిపోయింది అనుకోండి, పుండుకి అది కుళ్ళిపోయింది అనుకోండి, ఏమొస్తాయి? అందులో పురుగులు వస్తాయి. గేదెనో ఆవో ఎద్దో పేడేసింది, తీయకుండగా అలాగే ఉంచండి, 4 రోజుల తర్వాత కెలకండి, ఏమొస్తాయి? పురుగులు వస్తాయి. ఇందులో కూడా పురుగులు ఉన్నాయి. అందుకనే పురుగు వంటి యాకోబు అని అన్నాడు. అంటే మనం పురుగులమే. చూసామా? పురుగులం. మన జీవితం ఇంత తక్కువగా ఉంటే మనమేంటండి బాబు మీసం మెలేస్తున్నాము, ఏదో అనుకుంటున్నాము. ధనవంతులారా, మీ మీదకు వచ్చేటి ఉపద్రవములను గూర్చి మీరు ప్రలాపించి ఏడవండి, మీ భవిష్యత్తు అలాగుంటుంది. ఒక్కసారి ఊహించు. బైబిల్ని చదవండి, మీకు అర్థమైపోతుంది. ఏ స్కూల్లో చెప్పాడు, ఏ బడిలో చెప్పరు, ఏ దేవాలయంలో కూడా ఇలాంటి మాటలు చెప్పరండి. ఒక్క బైబిల్లోనే రాయబడ్డాయి. మా దగ్గరకు వస్తేనే మీకు నేర్పుతాం. మీ చచ్చినా కానీ ఎవడు ఈ మాట తీసి చెప్పలేదు, మీకు రాసిస్తాను, మీకు ఆలోచించుకోండి. కనుక ప్రియులారా, మనం గడ్డిని పోలిన వారము, గడ్డి మీద పువ్వును పోలిన అందం కలిగిన వారము. ఇంత చిన్న జీవితం, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం మనదైతే ఏమి సాధిస్తామండి? ఎంత సంపాదించి పట్టుకెళ్ళిపోయే అవకాశం లేకపోయినా తరాలు ఒక 100 తరాలు తరగని ఆస్తిని సమకూర్చిపోతున్నారే. ఆఖరికి పురుగుకు కమ్మగా మారిపోతున్నావు. ఈ దరిద్రుల ఆహారం కూడా తింటదో తినదోనండి. ఎందుకంటే అంత బీపీ, షుగర్లు, రోగాలే. మంచి ఆరోగ్యంతో చచ్చిపోతానన్నా కమ్మగా ఉంటాం. ఒంటి నిండా షుగరే. స్వీట్ ఎంతగానో తింటామని 2 ముక్కలు తినేస్తే పక్కకి ఎడతాం మనం. మరి ఆ పురుగు స్వీట్ అంతగా తినేస్తుందా? హాట్ ఉండాలి, స్వీట్ ఉండాలి, బ్లడ్ కూడా మంచి ఎలాగ జ్యూస్ లాగా ఉండాలి. మొత్తం శుభ్రంగా ఆరగించేస్తాయి అన్నట్టు. అందుకనే పురుగులు కమ్మగా తింటాయండి. పురుగులు తినడానికి తయారైపోతున్నామని అర్థం. పరలోకానికి వెళ్ళిపోయేవాళ్ళు, నిరంతరం నిలిచేవారుగా ఉండాలంటే బైబిల్ను వినండి, నేర్చుకోండి, పాటించండి. యేసుప్రభు వారి వాళ్ళ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చండి, నిరంతరము నిలవండి. దేవుడి మాటలతో మనలందరినీ హెచ్చరించి తన కొరకు నిలబెట్టుకోవాలన్న ఆయన ఆశ నెరవేరును గాక. దేవుడి మాటలను దీవించును గాక.